నేను ఖచ్చితంగా మాట్లాడాలి నితిన్ అండ్ సమంత గురించి. నితిన్ అయితే నిజంగా ఈ సినిమాకి కెమెరా, నితిన్, సమంత, లైట్లు ఇవి ఎప్పుడు ఫిక్స్డ్. మిగతా వాళ్ళందరివి డేట్లు తీసుకునేవాళ్ళం మేము. ఎందుకంటే నేను ఎలాగో ఖాళీ, ఎప్పుడో ఒక సినిమా చేస్తాను నేను. నాకున్న బద్ధకం అనుకోండి, లేదంటే నా శక్తి అంతే అనుకోండి. ఇంక నితిన్ గారు ఏంటంటే సరే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఊరికి అలా ఊరెళ్ళి వస్తాను, ఫ్రెండ్ని చూసి వస్తానన్నా కూడా వీడి సినిమా తీయడం నేను భయంతో ఆయన అలా ఎక్కడికి వెళ్ళడం అనేసి ఇంట్లో కూర్చున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సమంత గారిని. ఆవిడ ఈ ఇయర్లో తమిళ్లో తెరి విజయ్ తోటి వెరీ బిగ్ ఫిల్మ్ చేసింది. అండ్ 24 వెరీ టెక్నికల్లీ కాంప్లికేటెడ్ ఫిల్మ్. అంటే బోల్డ్ అని లేయర్స్, మాస్క్ షాట్లు, సీజీ షాట్, ఈచ్ షాట్ సీజీ షాట్. అలాంటి సినిమా అది బాంబేలో జరుగుతుంది, ఒకటేమో చెన్నైలో జరుగుతుంది, పాండిచ్చేరిలో జరుగుతుంది. మా సినిమా ఏమో హైదరాబాద్, బ్రహ్మోత్సవం, వెరీ బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా. ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేస్తూ మాకు ఒక్కరోజు డేట్ ప్రాబ్లం చెప్పాల. మరి ఆవిడ ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటనేది మరి ఆవిడకి లేదు. శ్రీనివాసరెడ్డి వైపు ఎవరో చూడొద్దు, అతను చెప్పి పట్టించుకోద్దు మీకు. అండ్ అదే ఆ జోక్స్ ఏ పార్ట్. కానీ ఆవిడ తాలూకు అన్బిలీవబుల్ సపోర్ట్కి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అంటే సామాన్యంగా హీరోయిన్లు అన్ని డేట్లు ఇవ్వటం, నేను 7 సినిమాలు చేశాను, ఇది నా 8వ సినిమా అనుకుంటున్నాను నేను, సరే గుర్తులేదు, కానీ నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ థ్యాంక్స్ సమంత గారు. సో అందుకని నిజంగా చెప్పాలంటే ఈ సినిమాని ఇద్దరు హీరోల సినిమాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు సెట్లో తిరుగుతుండు. అంటే సమంత గారు ఒక టైంలో అడిగారు, ఏంటి నీ లేకుండా మీకు సీన్లే పెట్టుకోరా, మీరు ఫైట్లు అవి తీసుకోండి, నీ లేకుండా సినిమా తీయండి అమ్మ కొద్దిగా, నాకు కొంచెం కంఫర్ట్ ఇవ్వండి. అంటే అదే రోలింగ్ టైటిల్ సీన్ ఒక్క దాంట్లో మీరు లేరు, అది ఒక్కటి తప్పితే మిగతా సినిమా ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో